నమస్తే అండి. 10 సంవత్సరాలు కష్టపడి డౌన్ పేమెంట్ కట్టుకొని, ఇంట్లో వాళ్ళు కొంచెం సహాయం చేస్తే అమ్మ, నాన్న వాళ్ళు అవన్నీ డబ్బులు తీసుకొచ్చి డౌన్ పేమెంట్ కట్టి ఇల్లు తీసుకొని 10 సంవత్సరాలు ఈఎంఐ కట్టినాం సార్. అన్నీ కాంప్రమైజ్ అయ్యాము. లైఫ్ మొత్తం కాంప్రమైజ్ అయ్యాము. పిల్లల కోసం ఇల్లు ఉంటే వాళ్ళకో ప్రాపర్టీ ఉంటది. ఏదో సేఫ్ ఉంటాము అని. ఇప్పుడొచ్చేసి మీరు బఫర్ అని, ఎఫ్‌టీఎల్ అని తెలియని టెన్షన్‌లు పెట్టి 3 నెలల నుంచి నిద్రలు లేవు, తిండిలు లేవు, బీపీలు పెరుగుతున్నాయి. మా ఆరోగ్యాలు ఏమైతున్నాయో తెలీదు. పిల్లలకి భయంతో ఉన్నాము. మళ్ళీ 10 సంవత్సరాలు ఈఎంఐ కట్టాలి. ఏం కడతాం సార్? ఎక్కడికి పోతాము? ఏంటిది? అన్ని డాక్యుమెంట్లు ఉన్న తర్వాత కూడా ఈరోజు మమ్మల్ని ఎంక్రోచ్డ్ అని ఎలా అంటున్నారు మీరు? మేము ఎంక్రోచ్ అప్పుడు చెప్పలేదా కొంచెం నిలబడండి. అప్పుడు మీకు చెప్పలేదు ఇది బఫర్ ఉందని, ఎఫ్టీఎల్ ఉంది. అప్పుడు ఆఫీసర్లు చెప్పలేదా పర్మిషన్ ఇచ్చినప్పుడు? సార్ ఎవ్వరు చెప్పలేదండి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడే ఈ కాలనీ ఏర్పడింది. ఒక్క రోజు రాత్రులు కట్టలేదు కదండీ! ఇది 2 సంవత్సరాలు కట్టారు కాలనీ. మరి ఆ రోజు అంత ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మరి ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళకి తెలీదా ఇది ఆపాలి అని చెప్పేసి? అన్ని డాక్యుమెంట్లు చూసాము. మా వరకు తెలిసి మేము ఈ ఫీల్డ్ కాదు. సో మాకున్న నాలెడ్జ్‌లో మాకు తెలిసినంత వరకు అన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్నాము. అన్నీ చూసుకున్నాము. పైగా పైగా ఎల్ఆర్ఎస్ కూడా వచ్చింది. అన్నీ ఉన్న తర్వాత కూడా మేము దేన్ని డౌట్ పడతాం సార్? గవర్నమెంట్ ఆఫీసర్‌ని డౌట్ పడాలా మేము? లేదా బ్యాంక్ వాళ్ళని డౌట్ పడాలి? ఎవరిని డౌట్ పడతామండి? అందరూ ఆథరైజ్డ్ అనే అనుకున్నాము. అందరూ గవర్నమెంట్ అప్రూవల్సే ఉన్నాయి అనుకున్నాము. ఈరోజు వచ్చేసి మీరు రాత్రి మిమ్మల్ని కొడతాము, మీరు రోడ్డు మీద పడండి అంటే ఏం సార్? ఈ పిల్లలు వీళ్ళని చూడండి సార్, ఒకసారి వీళ్ళని చూపియండి. ఏంటి సార్ వీళ్ళది? మేము కాదు సార్, వాళ్ళు ఏడ్చుకుంటూ అడుగుతున్నారు. ఏడికి పోతాం డాడీ? ఏం చేస్తాము డాడీ? ఎందుకు పోవాలి డాడీ? మా ఇల్లు ఎందుకు కూలగొడుతున్నాడు డాడీ అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు చెప్పండి నన్ను ఈరోజు? ఏం సార్ ఇది? ఏంటి సార్? ఏమొస్తుంది సార్ మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద పడేస్తే? ఒక్క రోజులో అన్నీ ఉన్న దగ్గర నుంచి ఏమీ లేని వాళ్ళని చేసేశారు. ఎవరికి చెప్పుకుంటాం సార్ మా బాధలు? మీరే కదా సీఎం గారు, మరి గవర్నమెంట్ మీరే కదా మాకు సపోర్ట్ చేయాల్సింది. ఎమ్మెల్యే గారిని కలిసినాము, ఏమొచ్చిందండి? మాకు సరైన రెస్పాన్స్ కూడా లేరు. ఎమ్మెల్యే ఏమన్నారు కలిస్తే? ఏమున్నారు, చూస్తాము, మేము మాట్లాడుతున్నాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లులో ఏముంటాం సార్? ఏ లైఫ్ ఉంది? ఎక్కడ ఉంటాము? వీళ్ళు ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ఉన్నారండి. స్కూల్ బస్సు ఇక్కడికి వస్తుంది, తీసుకొని పోతుంది, వచ్చి ఇక్కడ దింపుతుంది. ఇప్పుడు ఎక్కడ ఇస్తారు? ఎక్కడ ఉంటాం సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళ గురించి అండి సార్ అది. మా ఇల్లులోటే తీసుకెళ్ళి మమ్మల్ని ఇల్లు లేని వాళ్ళని చేసి మమ్మల్ని బిలో పావర్టీ లెవెల్ తీసుకెళ్ళి తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా అంటున్నారు మీరు. ఇది ఎక్కడి వరకు న్యాయం అండి ఇది? స్కూల్ ఏం చేయమంటారు చెప్పండి సార్? పోనీ స్కూల్ బంద్ చేసి పెట్టానా? ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. పిల్లలు చదువులు ఏం పోవట్లేదు సార్ ముందుకు. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పీరియడ్. వాళ్ళని అడగండి సార్, ఎగ్జామ్స్ ఏం రాస్తున్నారు అడగండి. మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, వాళ్ళు చదువుతలేరు, వాళ్ళు రోజు ఏడుస్తున్నారు, రాత్రి నిద్రపోతలేరు సార్ పిల్లలు కూడా. మాతో పాటు వాళ్ళు ఏడుస్తున్నారు. డాడీ ఎందుకు బాధపడుతున్నారు? అమ్మ ఎందుకు బాధపడుతున్నావు? ఏం తింటున్నారో తెలియదు వాళ్ళు. ఏం చేయమండి? ఏంది సార్ ఎంతమందిని సఫర్ చేస్తారు? పరిస్థితి ఏంటంటే పెద్దవాళ్ళ పరిస్థితి, ఇంట్లో అత్త మామ కానీ అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? అందరు ఎంత ఘోరంగా ఏడుస్తున్నారంటే సార్, చెప్తున్నాను కదా, ప్రతి కన్నీటి బొట్టుకు ఆన్సర్ చేయాలి సార్ సీఎం గారు. ఈజ్ ద రెస్పాన్సిబుల్ సార్. చెప్పాలి, అందరినీ ఎందుకు ఏడిపిస్తున్నారో చెప్పాలి సార్. అంటే అందరూ బీదవలో అయిపోవాలా? ఒకటే రోజు రాత్రి బయట పడేస్తా, నువ్వు రెంట్ కట్టుకో, మళ్ళీ అది కాక 35,000 ఈఎంఐ కట్టు. ఏంది సార్ ఇది? ఎక్కడి నుంచి కడతాం సార్? మా జీతాలు ఎంత? మాకేమైనా లక్షలు వస్తాయా? లేదా మాకేమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా సంపాదించి పెట్టారా? అంత బ్యాక్గ్రౌండ్ డబ్బులు ఉంటే నేను జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటి పక్కన ఇల్లు తీసుకొని ఉండేవాని కదా సార్. ఈడెందుకుంటున్నాను? అంత ఎఫర్ట్ చేయలేమని కదా, మా ఫైనాన్షియల్ స్టేటస్ అది కాదు కదనే కదా ఈడ ఉంటున్నామంటే. ఏంటి సార్? అన్నిటి కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు ఎంత కడుతున్నారు ఈఎంఐ? ఎంత నేను 36,000 కడుతున్నాను సార్ ఈఎంఐ. నా శాలరీలో సగం కన్నా ఎక్కువనే సార్ శాలరీ. అది ఎట్లా బతుకుతున్నాం సార్? ఒక బండి రిపేర్ చేయించుకోవడానికి కూడా 10 సార్లు ఆలోచించుకోవాలి సార్. పిల్లలకి ఏమన్నా డ్రెస్ ఇప్పించాలంటే 10 సార్లు ఆలోచిస్తాం మేము. ఎన్ని కాంప్రమైజ్ బతికాను తెలుసా సార్? ఆయన అన్నాడు సార్, కడుపు కొట్టుకొని 1 సంవత్సరం ఉంటే మీకు ఇంత డబ్బులు ఇస్తాను. మేము 15 సంవత్సరాల నుంచి కడుపు కొట్టుకునే ఉంటున్నాం కదా సార్. మరి కడుపు కొట్టుకొని ఇల్లు ఉంటుంది, మాకు ఉంటుంది. రేపు పొద్దున పిల్లలకు చదువు కావాలన్నా, మేము అమ్మాలన్నా సరే, రేపు పొద్దున వాళ్ళు దేనికైనా హెల్ప్ కావాలన్నా, ఎమర్జెన్సీ కావాలన్నా, ఇల్లు అమ్ముకుంటే పనికి వస్తుంది అని దాంతోనే బతుకుతున్నాం కదా సార్ మేము. ఏమైంది సార్? మా నెత్తి మీద వచ్చి ముద్రేసిపోయారు. ఎవడన్నా దిక్కు చూస్తాడా? ఇది రేపు పొద్దున ఎవరైనా దీని మొహం చూస్తారా సార్? రేపు పొద్దున మీరు ఓకే అన్నీ ఉండండి అని చెప్పిన తర్వాత ఏం చేయమంటారు సార్? ఎవరన్నా అడుగు వస్తారా సార్ ఇటు సైడు? ఎన్క్రోచర్ ఏంది సార్? మేమన్నా టెర్రరిస్ట్లమా? మా మీద నెత్తి మీద ఎన్క్రోచర్ని ముద్రేయడానికి? రాత్రి మేమన్నా తీసుకొచ్చి నెత్తి మీద తీసుకొచ్చి ఇల్లు పెట్టినామా సార్? ఇక్కడ 4 సంవత్సరాలు అయింది కదా సార్ ఈ కాలనీ కట్టడానికి. కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా. ఎవరు చెప్తారు సార్ ఆన్సర్? ఎవరు చెప్పాలి చెప్పండి? ఏ గవర్నమెంట్ ఆఫీషియల్ చెప్తారు చెప్పండి సార్ మీరు? సార్ సీఎం సార్, మిమ్మల్ని అడిగేది ఒకటే సార్, మేమేం దొంగలం కాదు, ఏదో బలిసిన వాళ్ళము కాదు. గతి లేక ఎవడో మీరు అది
ఎఫ్టీఎల్ బఫరా ఏమో సార్ మాకు అవన్నీ తెలియదు. మేము మాకు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మాకు తెలిసినంత వరకు మేము రీసెర్చ్ చేసి మేము కనుక్కొని మాకు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా, ఈ పట్టా ల్యాండ్ అవునా కాదా, రిజిస్ట్రేషన్ అవుతుందా, బ్యాంకు వాళ్ళు లీగల్ ఓకే అనుకున్నారా, తర్వాత ఎల్ఆర్ఎస్ వచ్చిందా అని అనుకుని ఆ నమ్మకంతో తీసుకున్న తర్వాత ఈరోజు మీరు కాదు అని రాత్రి ఈరోజు మీరు డిక్లేర్ చేసి మీరు బఫర్ జోన్ అనో ఏదో సార్ నాకు అవన్నీ తెలియదు సార్. మేము మాకు వరకు తెలిసినంత వరకు మేము తీసుకొని కొన్నాం సార్. ఈ రోజుకు నువ్వు వెళ్ళిపోమంటే నేను ఎక్కడ పోతాను సార్? ఒక్క రోజున నన్ను నా ఫైనాన్షియల్ స్టేటస్ని, నా కుటుంబాన్ని, నా తరాలు సార్, నెక్స్ట్ ఇద్దరు పిల్లలు సార్, నాకు వాళ్ళ జనరేషన్స్ కూడా దెబ్బపడతాయి సార్. మీకు అర్థం అవ్వట్లేదు. బ్యాంక్ వాడు ఊరుకుంటాడా సార్? రేపు నా క్రిమినల్ కేసు పెడితే నా పరిస్థితి, నేను ప్రైవేట్ జాబ్ సార్, ఇప్పటికి నేను 4 రోజులు నేను ఆఫీస్ పోక లాస్ట్ ఆఫ్ పిల్లలు నడుస్తున్నాను. ఎన్ని రోజులు నేను ఇంట్లో కూర్చోవాలో తెలియదు. రోజు భయానికి నేను ఇంట్లోనే కూర్చుంటున్నాను పక్కకు జరగకుండా. ఎవరు వస్తారా తెలియదు, ఏం తీసుకొని వస్తారా తెలియదు. నాకు శాలరీ రాకపోతే నేను ఈఎంఐ ఏం కడతాను సార్? నేను ఏం తింటాను? ఇప్పుడు ఎన్ని రోజులను లాస్ట్ ఆఫ్ పెట్టుకోమని ఇంట్లో కూర్చోమంటారు చెప్పండి సార్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, పెద్దలు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మానవత్వం ఉండాలి సార్, మనసుతో ఆలోచించాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మనాలు ఉంటారు, మన తప్పు చేస్తే ఏం చేస్తారు సార్? నా పిల్లోడే కదా, మా ఇంట్లో వాళ్ళే కదా, నా కొడుకే కదా. నువ్వు తండ్రి పొజిషన్లో కూర్చున్నావు సార్. సీఎం అంటే మా తెలంగాణకి మీరు తండ్రి లాంటి వాళ్ళు. నీ కొడుకులు అట్లయితే నువ్వు అట్లే చేస్తావా సార్? రోడ్డు మీద వేస్తావా? నీ పిల్లల్ని ఇట్లా రోడ్ల మీద వేస్తావా? అంత కనికరం ఉండదా? దయ ఉండాలి సార్. ఒక పొజిషన్లో కూర్చున్నవాడికి దయ ఉండాలా? ఏమో సార్, చెప్పడానికి ఏమీ లేదు సార్. నన్ను రోడ్డు మీద వేస్తారా, లేదా నన్ను మా ఇల్లు ఉంచుతారా, ఈ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తారా? ఒక తండ్రి పొజిషన్లో మీరు ఆలోచించుకొని చెప్పండి సార్ నాకు. థ్యాంక్ యూ.